ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. గురుగారు, జూన్ నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కర్కాటక రాశి వారి పరిస్థితి మధ్యస్థంగా ఉంది. కాబట్టి ఈ యొక్క గురుడు మే 14 తారీఖు 2025 సంవత్సరంలో వ్యయస్థితిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టు గొడవలకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ మిథున రాశి వాళ్ళు గజ్జంతా తీసుకొచ్చి ఈ కర్కాటక రాశి పక్కన ఉండడం వల్ల వీళ్ళకి రుద్దేశారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి యూనివర్సిటీల్లో ఉన్న స్టూడెంట్స్కి స్ట్రైక్లు అని చెప్పి పాఠాలు చెప్పట్లేదు మాస్టర్లు. మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, మా ఉద్యోగాలు గవర్నమెంట్లో తీసుకోండి అని. కొన్ని పరీక్షలు ఆపుతున్నారంటే పరీక్షలు ఆపట్లేదు, పరీక్షలు పెట్టేస్తున్నారు. అలా ఉంటుంది అన్నమాట ప్రతి సంఘటనలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళు కేతువు ధనస్థానంలోకి వచ్చాడు. తర్వాత మళ్ళా కుజుడు కూడా మనకి జూన్ 17 వరకు ధనస్థానంలో ఉండి, ఆ తర్వాత జూన్ 17 తర్వాత మన కన్యారాశిలోకి వస్తున్నాడు. దానివల్ల అన్నదమ్ములతో ఇబ్బందులు, అన్నదమ్ములకి వీళ్ళ వలన అన్నదమ్ములకి డ్యామేజ్ జరుగుద్ది. ఈ విధంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. జరుగుతుందంటే జరుగుద్ది అంతే అనమాట. అది శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ యొక్క రవి మనకి జూన్ 21 నుంచి జన్మరాశిలో ఉంటాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోతుంది. ఎవరన్నా ఏదన్నా అంటే ఈగోయిస్టిక్గా మారిపోవడానికి కూడా అవకాశాలు. నన్ను అంటావా నువ్వు అంత గొప్పవాడు, నేను అంత గొప్పవాడిని, ఎంత గొప్పవాడిని అని అంత సీన్ లేదనమాట. కర్కాటక రాశి వాడిని గిరగదీసి కూర్చోపెట్టేస్తాడు నాడు శని. కాబట్టి అసలే మే 29 తర్వాత కరెక్ట్ మొగుడు దిగుతున్నాడు రాహు. అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఎవరైతే లవ్ అఫేర్స్లోనూ అక్రమ సంబంధాల్లోనూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా డిప్రెషన్కి వరుసపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అవతల వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు గ్యారంటీగా. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో వీళ్ళు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మనం వాళ్ళ మంచిగా అక్రమ సంబంధాలు ఎవరికైనా ఉంటే వదిలేయండి రా అని చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకుని వదిలేయాలి. అంతేగాని నాకే నీతులు చెప్పాలని, ఏంటి మీరు ఈ టాపిక్స్ టచ్ చేస్తారా అంటే టచ్ చేస్తాం. మాకు తెలుసు ఎవరెవరికి ఉన్నాయో ఎవరెవరికి లేవో ఎప్పుడు వస్తాయో ఆ గ్రహస్థితిని బట్టి వస్తాయి. కాబట్టి ఉన్నవాళ్ళు ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదిక మీద వదిలేయాలి. దట్స్ ఆల్. అలాగే ప్రేమలు ఏంటారా, ప్రేమలు బోడిగాళ్ళకి వీళ్ళకి స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే స్టూపిడ్ ఫెలోస్. సో వీళ్ళు పుస్తకాలు తీసి చదవాలమ్మా. అసలే గురుడు బాగాలేదు పరిస్థితి కర్కాటక రాశికి. అసలే పరీక్షలు రాస్తుంటే పరీక్షలు ఫెయిల్ అయిపోతున్నారు. ఇంట్లో పాస్ అయిపోయామని అబద్ధాలు చెప్పేస్తున్నారు. సిగ్గులేని తల్లిదండ్రులు బాగా చదవరా అని చెప్పేసి వెళ్లకుండా మాస్టర్స్ డిగ్రీ నేను అమెరికా పంపిస్తాను, జర్మనీ పంపిస్తానని సొలకబుర్లు గాళ్ళు అనమాట. ఇచ్చేదేంటి ఆ 45 లక్షలు ప్రభుత్వమే బ్యాంక్ లోన్లు పెట్టేసి బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వీళ్ళ బిల్డప్లు అనమాట. కాబట్టి ఇవన్నీ వదిలేసేయాల. రియలిస్టిక్ లైఫ్లో బతకాలి వీళ్ళు. కాబట్టి కర్కాటక రాశికి అంత బాగాలేదు పరిస్థితి పాపం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్లో గురుగారు ఎలాంటి వ్యాపారాలు ఏమన్నా పెట్టొచ్చు అంటారా? పెట్టొచ్చు అంటే కనుక ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టకూడదు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు పెట్టకూడదు, సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు పెట్టకూడదు, టీ షాపులు, ఇడ్లీల షాపులు, హోటళ్ళు, బట్టల షాపులు, కిరాణా షాపులు ఇలాంటివి పెట్టుకోవాలి. మరి అవి పెట్టుకోమని మనం చెప్పామనుకో, ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చెప్తున్నారండి, జేబులో రూపాయి ఉండదు. మళ్ళీ సొల్లు కబుర్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెడతా ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో నువ్వు చూసావో చూడలేదో, ఫోన్లు ప్రతిదీ ఎప్పుడైనా నువ్వు టచ్ అయినవాడిని ఎవరినన్నా అడగండి మీరు. ఏమంటాడంటే ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగా ఉన్నానండి, ఉద్యోగం చేస్తున్నాను, మొన్నే వదిలేశానండి, ఆర్థిక ఇబ్బంది అండి, దరిద్రాలన్నీ వస్తాయన్నమాట. వీళ్ళదే లోపము. బయట ఉద్యోగాలు ఉన్నాయి, అందరూ బ్రతకట్లేదా? అది వీళ్ళ లోపంగా వీళ్ళు గుర్తించుకొని వాళ్ళని సరి చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల కట్నాలు ఇచ్చేసి కళ్ళు కనబడట్లేదు అనుకో,
కళ్ళు సరిగ్గా కనపట్లేదని చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే మొగుడు ఎందుకు కాపురం చేస్తాడు వాడు? అలా సాకుతో వాడు అత్త మామూలు వేధించేస్తున్నారండి. ఇళ్లలో బయటకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారండి అని అడగరా? మరి ఇళ్లలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగరా మరి కోడలని? అందుకని అత్తగారు టెపీమని వెళ్ళిపోవాలండి అని వరుసపెట్టి అయ్యే ఫోన్లు. ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక పేద ప్రజలకు చేద్దాం, ఒక వికలాంగులకు చేద్దాం, ఒక సాధువులకు డబ్బులు ఇద్దాం, మన ధర్మశాస్త్రం అని చెప్పాం, మేము అనాథ పిల్లలకి చేద్దామని ఇది లేదు. కోర్టుల్లో కేసులు వేసుకున్నారు, అవి బెంచ్ మీద కూడా రావట్లేదు. జడ్జీలు చెప్పేది వినరు, పోలీస్ ఆఫీసర్లు చెప్పేది వినరు, ఇలాగా పెద్ద మనుషులు చెప్పేది వినరు. ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు అంతా ఉన్నారు. రైతుల పరిస్థితి బాగుంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? వాకింగ్ చేయాలి, వాకింగ్ చేస్తున్నారు. చాలా ఒబిసిటీ వచ్చేసింది, లావ్ అయిపోయారు, బ్లడ్ ఎనిమిక్ అయిపోయారు, బ్లడ్ తక్కువగా ఉంది. ఆ తర్వాత వీళ్ళకి దానివల్ల పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రావడం లేదు. మగవాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఉబ్బసం అనమాట. ఒకటి ఈ యొక్క శుభ్రంగా ఇప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందా అని కూర్చుంటే ఎలానైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూనేమో సాఫ్ట్వేర్ వాళ్ళు శుక్రవారం ఎప్పుడు వస్తుందో తాగేద్దాం స్విచ్ ఆఫ్లు. శుక్రవారం ఇంకా రావడం ఆలస్యం, శనివారం హాలిడే, ఆదివారం హాలిడే, స్విచ్ ఆఫ్. మళ్ళీ సోమవారం మోగుతాయి ఫోన్లు. వీళ్ళేమో బిర్యానీలు, మటన్లు, చికెన్లు రోజు తినేవాళ్ళు ఉన్నారు. ఇంకేముంటుంది ఆరోగ్యం? కాబట్టి లివర్ ప్రాబ్లంలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళు తిండి మానాలా, వాళ్ళు చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పేద ప్రజలకి మెయిన్గా చేస్తే వాళ్ళ ఆశీర్వాదాల వల్ల వీళ్ళకి జబ్బులు రావు. ఇప్పుడు 100 మందిని తీసుకున్నాం అనుకో నాయన, 99 మంది సొల్లుగాళ్ళే ఉన్నారు, ఒకడే మంచోడు ఉన్నాడు. దానివల్ల మేము చేసేస్తామండి, దానివల్ల ఒక్కడు చేయడు. గురుగారండి గురుగారండి దొంగ గురువు, దొంగ నమస్కారాలు అన్నమాట ఇవన్నీ. సో ఈ రకంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి అంతా యావరేజ్గా ఉందన్నమాట. ఓకే గురుగారు, మరి వీళ్ళకి ఈ టైంలో ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు గురుగారు? ఆల్రెడీ వస్తున్నాడు కదా మొగుడు, మే 29 తర్వాత బెల్ట్ తీస్తాడనమాట. సో ఈ లోపల మనకి కుజుడు బాగుండలేదు కాబట్టి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగాళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ఇళ్లలో చేసుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.